అంకుల్, నేను సతీష్ని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం అవ్వాలనుకోవట్లేదు. సడన్గా ఏంటి ఈ మార్పు? మీ వైపు నుంచి చూసిన దానికి వాళ్ళ వైపు నుంచి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అంకుల్. మీరు మా నాన్న చెప్పారనే సతీష్ని కలిశాను, కానీ సతీష్ మీలా కాకుండా కొంచెం నా మైండ్ సెట్కి దగ్గరగా ఉన్నాడనిపించింది. అందరు లవర్స్లానే వీళ్ళు విడిపోతారు, అప్పుడు సతీష్ని నేను పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నా. కానీ వాళ్ళు కలవకపోతే జీవితం అంతా ఒంటరిగా బ్రతికేస్తారు, కానీ ఇంకొకరినైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోరు. మీరు కూడా వాళ్ళని విడదీయడానికి ట్రై చేయకండి అంకుల్. మీ టైం, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్స్ ఇవన్నీ వేస్ట్ అవ్వడం తప్ప ఏం యూజ్ ఉండదు. ఏంటి లిఫ్ట్? స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతామా? సత్యబాబు ఉన్నాడా? సారీ, ఎండి సతీష్ నారాయణ గారు. ఇప్పుడే లిఫ్ట్లో కిందికి వెళ్ళారండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? లోపల ఉన్నారు. అంకుల్, మీతో కొంచెం మాట్లాడాలి. మహాలక్ష్మి బండి అంటే ఇక్కడ ఉంది అంటే రాజ్, మహాలక్ష్మి ఆఫీస్కి వచ్చిందంట, విన్నావా? అవును, ఇప్పుడే సీరియస్గా క్యాబిన్లోకి వెళ్ళింది. దేనికి వచ్చిందంటావు? నీకెప్పుడు పక్కన వాళ్ళ మీద ఇంట్రెస్టే, ఏం జరుగుతుంది ఏంటి అని. మరేం చేయను, ఈ ఆఫీస్ ఇంకా ఇల్లు తప్ప వేరే ప్రపంచమే తెలియదు నాకు. ఎవరితో ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా ఎవ్వరూ లేరు. అయితే నీకు ఒక అమేజింగ్ అండ్ క్రేజీ ఐడియా చెప్తా, విను. వింటా, చెప్పు. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ అండ్ అమేజింగ్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్ యాపా? దీని స్పెషాలిటీ ఏంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా ఓపెన్గా మాట్లాడొచ్చు. ఎస్, ఫ్రెండ్ యాప్ కదా, దీని గురించి నేను కూడా విన్నాను. ఇది చాలా ఫేమస్ యాప్ కదా, దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ ని రియల్ మనీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. am I right? ఎస్, యూర్ రైట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యాప్ ఉమెన్ యూజర్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ షేర్ చేయొద్దు. ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అబ్బో, నీకన్నీ బాగా తెలుసే. మరేమనుకుంటున్నావు, నేను అన్ని అప్డేట్ లో ఉంటా. సరే, ఫాస్ట్ గా చెప్పు, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సింపుల్, డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో నువ్వు కూడా ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. డన్. నేను మీ అబ్బాయి సత్యబాబు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మీకు ఇష్టమైతే మీరే చేయండి, లేదంటే మేమే చేసుకుంటాం. చచ్చా, వాడు నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకోడమ్మా. పాపం, వాడికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తెలుసు అంకుల్, తను వాళ్ళ అమ్మ పేరు మీద నడిపిస్తున్న చారిటీసే కదా. మీరు లేకపోయినా అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. చారిటీస్ నడ్డు పెట్టుకునే వాళ్ళ నాన్న నిన్ను సతీబాబుని కలవకుండా చేస్తున్నాడు. కానీ నువ్వేం కంగారు పడకు, వాళ్ళ నాన్న మనీ ఆపేసినా ఆ చారిటీస్ నేను రన్ చేస్తాను. ఒకవేళ మీరు ప్రజ్ఞాన ఆపినా నేను మా నాన్నను ఒప్పించి మా ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మైనా సరే చారిటీస్ రన్ చేస్తా. అవి సరిపోకపోతే మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ వాడి ఫండ్స్ కలెక్ట్ చేస్తా. చేసేది మంచి పని అయినప్పుడు ఎవరు ఆపాలనుకున్నా దాగదు. ఊరికే పరువు డబ్బు అని చచ్చిపోతున్నారు, కానీ మీరంతా చెప్పుకునేలా ఏం సాధించారు అంకుల్? ఒక భర్తగా ఓడిపోయారు, తండ్రిగా ఓడిపోయారు. దేవుడి దయ వల్ల మీ అబ్బాయి మీ చేతుల మీద కాకుండా ఆంటీ చేతుల మీద పెరిగాడు కాబట్టి సరిపోయింది. లేదంటే తను కూడా మీలానే బంధాలను గాలికి వదిలేసి బందీలా డబ్బు వెనకాల పరిగెత్తేవాడు. పరువు పరువు అంటారు, కానీ ఇంట్లో లేని పరువు బయటెక్కడో ఉంటే ఏం లాభం అంకుల్? ఆఖరికి మీ వంశంలో తర్వాత తరాల వాళ్ళకి మీ గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలా చేసుకున్నారు. అయినా మీకిప్పుడు అర్థం కాదు అంకుల్. మీరు చనిపోయే చివరి క్షణాల్లో మీ పక్కన ఎవ్వరు లేకుండా అనాథగా మిగిలిపోతారు కదా, అప్పుడు మీరు చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి ఏం చేయలేక రిగ్రెట్తో పోతారు. అయినా మీరు చాలా లక్కీ అంకుల్. మీకిప్పుడైనా దేవుడు మారమని ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. అందుకే నా చేత ఇవన్నీ చెప్పిస్తున్నాడు.
ఇప్పటికీ లేటేం అవ్వలేదు. మీరు సత్యబాబుకు ఒక మంచి తండ్రిలా, నాకు ఒక మంచి మావయ్యలా, అందరికీ ఒక మంచి మనిషిలా మారొచ్చు. మారతారని అనుకుంటున్నాను. ఎప్పుడో గుళ్ళో చూసి నన్ను ఇష్టపడ్డ పాపానికి నన్ను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చావు. ప్రేమను నాకిచ్చి బాధను నువ్వు తీసుకున్నావు. నేను ఇవేం తెలుసుకోకుండా నిన్ను చాలా మాటలు అన్నాను. ఆఖరికి నీకు చెప్పే టైం కూడా ఇవ్వలేదు. అయినా నువ్వెవరో తెలీదని చెప్తే అలా ఉండిపోతావా? నీకు తెలుసుగా నేను మొండిదాన్నని. నాకు 2 మొట్టికాయలు వేసైనా చెప్పాల్సింది, అప్పుడైనా వినేదాన్నేమో. నేనేదో కోపంలో నాకు కనిపించొద్దని చెప్పాను. అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ నేను నీ దగ్గరకు వచ్చే వరకు కనిపించలేదు. నన్ను వదిలేయడానికి ఇదే కరెక్ట్ టైం అనుకున్నావు, అంతే కదా? అలలు తీరాన్ని వదిలేసి ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా మళ్ళీ మళ్ళీ రావాల్సిన తీరానికే మేడం. అలానే మీ ప్రేమ కూడా. మీరు నన్ను వదిలేసి ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా మళ్ళీ నా దగ్గరికి వస్తారు. కబుర్లు మాత్రం బాగానే చెప్తావు చెత్త బాబు. ముందు నువ్వు నాకు సారీ చెప్పు. సారీయా? ఎందుకు మేడం? ఇన్ని రోజులు నాకు అబద్ధాలు చెప్పావుగా, అన్నిటికీ కలిపి. సారీ మేడం, రియలీ సారీ. నేను కూడా సారీ. నేను అర్థం చేసుకోకుండా చాలా మాటలు అనేశాను. పర్లేదు మేడం. నాకు ఆస్తమా కదా, ఊపిరి సరిగ్గా ఆడదు. నా ఊపిరికి నీ ఊపిరి జీవితాంతం తోడుంటుందని మాటిచ్చావు. ఉంటుంది కదా? ఉంటుంది మేడం. కానీ ఏంటి కానీ? మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావా? ఇప్పుడే ఆయనకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేశా. నువ్వేం భయపడకు. నచ్చింది సాధించుకోవడానికి సత్యబాబు భయపడతాడేమో, మహాలక్ష్మి అస్సలు భయపడదు. సాధించే వరకు ఫైట్ చేస్తుంది. ఏ అంకుల్, అంతే కదా? మౌనం అర్ధాంగీకారం అంటారు. ఇంకో సగం కూడా మెల్లిమెల్లి గొప్పేసుకుంటారులే. మనం వెళ్దామా? లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాను. ఎన్నాళ్ళుగా కాపాడుకున్న నా యుగో ఒక ఆడపిల్ల మొండితనం ముందు ఓడిపోయింది. మేడం, మా డాడీతో ఏం మాట్లాడారు? ఏదో కరెన్సీ కొట్టిన కాయకలాగా అలా బొమ్మలా ఉండిపోయారు. ఏం లేదు సత్యబాబు, ఆయన మన పెళ్లికి ఒప్పుకోకపోతే ఆయన పేరు రాసి సూసైడ్ చేసుకుంటానని చెప్పా. ఏంటి అలా చెప్పారా? మరి లేకపోతే మా నాన్న కూడా నాకు అదే చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే మీ నాన్న కూడా అదే చెప్పాల్సి వచ్చింది. రేపు మన పెళ్ళాక ఏ విషయంలో అయినా నేను నో చెప్తే నన్ను కూడా అలాగే బ్లాక్మెయిల్ చేస్తారా? నువ్వు నో చెప్తే బ్లాక్మెయిల్ చేయడాలు ఏముండవు, అమ్మయ్య. డైరెక్ట్ గా మర్డర్లే. నీకు తెలుసుగా నా మూడ్ మేడ్ ఇన్ చైనా అని. నీకు ముందుంది ముసళ్ళ పండగ. అమ్మో, మెల్లగా భయం వేస్తుందేంటి? మేడం, ప్రేమించినప్పుడు ఇంత క్యూట్గా ఉండే మీ అమ్మాయిలు పెళ్ళేకెందుకు మేడం గయ్యాలా మారిపోతారు? ప్రేమించే ముందు మీరు మా వెంట తిరుగుతారు కదా, అందుకే క్యూట్ గా అనిపిస్తాం. పెళ్ళయ్యాక మీరు మా వెనకాల తిరగడం ఆపేస్తారు. అప్పుడు మా ఈగో హర్ట్ అయ్యి మిమ్మల్ని బలవంతంగా వెంట తిప్పించుకుంటాం. అందుకే మీ గయ్యాలిలా కనిపిస్తాం. అబ్బో, అవును, ఎందుకు నా గురించి మీకు ఎవరు చెప్పారు? ప్రజ్ఞ. ఓ మేడం, మీరు నాకు దూరం అయిపోతారేమని చెప్పి చాలా భయపడిపోయాను మేడం. ఒకవేళ ప్రజ్ఞ చెప్పకపోతే మీరు నా మొహం కూడా చూసేవారు కాదు కదా. మీ నాన్న చూసి సంబంధం చేసుకుని వెళ్ళిపోయారుగా. అంత లేదు, జీవితాంతం ఇలా సింగిల్ గానే ఉండిపోదాం అనుకున్నా. కానీ నువ్వే, నేను కాకపోతే ప్రజ్ఞను వెళ్ళి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయేవాడివి. అవును మేడం. అవునా? మరి లేకపోతే మీ అంత కాకపోయినా ప్రజ్ఞ కూడా బాగానే ఉంటదిగా. అవునా? సరే అయితే వెళ్ళి తన్నే చేసుకో పో. ఏ సరదాగా నాను ఎందుకు మేడం టామ్ అండ్ జెర్రీలో కోడిపిల్ల కాపాడతారు ఎప్పుడు చూసినా. మరి పడనా? ప్రేమించిన అమ్మాయి ముందు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడితే కోపం రాదా? సరే సరే, ఇంకెప్పుడు మాట్లాడలేండి. అది సరిపోదమ్మా. నీ ఫేస్బుక్ అకౌంట్లో, ఇన్స్టా అకౌంట్లో సింగిల్ అని తీసేసి ఇన్ రిలేషన్షిప్ విత్ అని నా పేరు మెన్షన్ చేయి. ఇది మీకు దారుణంగా అనిపించట్లేదు? నా మీద నమ్మకం లేకపోతే ఎలా మీకు? నీ మీద నమ్మకం లేకపోవడం కాదు, రేపు మన ఇద్దరికి గొడవైందనుకో, ఆ వీక్ మూమెంట్ చూసుకొని నిన్ను వేరే అమ్మాయి ఎవరైనా వల్లో వేసుకుంటుందేమో అని భయం. అందుకే మూసుకొని నేను చెప్పించేయి. సర్లేండి, అలాగే చేద్దాం. అవును, మీరు నిజంగానే మా నాన్నకి సూసైడ్ చేసుకుంటానని చెప్పి బ్లాక్మెయిల్ చేశారా? కంగారు పడకు, నేను అలా ఏం చెప్పలేదులే. నువ్వేగా సినిమాలు చూడమని చెప్పావు. ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్నీ కలిపి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చా, అంతే మటాష్. సూపర్.
నువ్వు కనిపించిన వెంటనే నిన్ను వచ్చి హక్ చేసుకుందాం అనుకున్నా. అంతగా ఎమోషనల్ అయిపోయా. మీ నాన్నున్నారని కూడా చూసుకోలేదు. పోనీ ఇప్పుడు చేసుకుంటారా? అక్కర్లేదు, ఎమోషన్ తగ్గిపోయింది. ఏంటో సాంప్రదాయం చేసుకుందాం అనుకుంటే సొంత పూజన చేసుకుంటున్నాను. ఎలా ఏంటి? భరించాలో ఏదో అంటున్నావ్? ఏం లేదు. ఎక్కడికి వెళ్దాం? మన ఇంటికి వెళ్దామా? అదే జూబ్లీ హిల్స్ లాంటి రిచ్ ఏరియాలో 10,000కే నాకు రెంట్కి ఇప్పించావు కదా, అక్కడికి. ఇంత హ్యాపీ మూమెంట్లో అక్కడికి ఎందుకులేండి, అలా బయట తిరుగుదాం. సరే పద. కార్లో వద్దు, మీ స్కూటీలో వెళ్దాం. ఓకే. నేను నిన్ను కొన్ని రోజుల నుంచి మాత్రమే ప్రేమిస్తున్నా, కానీ నువ్వు నన్ను సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నావు. ఇలాంటివన్నీ సినిమాల్లోనే జరుగుతాయి అనుకునేదాన్ని, కానీ రియల్ లైఫ్లో కూడా జరుగుతాయని ఇప్పుడే తెలిసింది. ఎలా సత్యబాబు ఇంతలా ప్రేమించడం? మేడం, మీలాంటి అమ్మాయిలు కూడా సినిమాలో మాత్రం ఉంటారనుకునేవాడిని. రియల్ లైఫ్లో కూడా ఉంటారని చెప్పి మిమ్మల్ని చూసాక తెలిసింది. నువ్వు నా కోసం చేసినవన్నీ తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సత్యబాబు. ఆ రోజు ఆ ఎదువలు ఏడిపించినప్పుడు నాకు చాలా భయం వేసింది, కానీ ఆ తర్వాత నీ దయ వల్ల నా జోలికి ఎవ్వరూ రాలేదు. నేనుంటున్న ఇల్లు నీదే, నా మ్యారేజ్ బ్యూరో పెట్టడానికి డబ్బులు ఇచ్చింది కూడా నువ్వే. నేనెంత అదృష్టం చేసుకుంటే నాకు నీలాంటి వాడు మొగుడులా వస్తాడు చెప్పు. సత్యబాబు, నువ్వు నా కోసం ఏమేం చేసావో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, వదిలేండి మేడం. చెప్పు, చెప్పకపోతే నా మీద ప్రామిస్. సరే చెప్తా వినండి. మీకు క్లయింట్ ఏసీ గిఫ్ట్గా ఇచ్చాడు కదా, మీరు సమ్మర్లో ఇబ్బంది పడతారని చెప్పి నేనే ఇప్పించాను. అంతేకాదు ఫ్రిడ్జ్, మీరు హెల్దీ వాటర్ తాగాలని చెప్పి వాటర్ ప్యూరిఫైయర్, ఇవన్నీ మన ఖాతాలోవే. అలాగే మీకు లెగ్గట్రాల్లో స్కూటీ వచ్చింది కదా, అది కూడా మన అకౌంటే. అంటే మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. అప్పుడు మీరు స్కూటీ నడుపుతున్నారు, నాకెందుకో స్కూటీ కండిషన్ బాగాలేదనిపించింది. యాక్సిడెంట్ అవుతుందేమో అని చెప్పి భయం వేసి. ఊరి దినమ్మ బడవా, ఇదేంద్రా ఇది? ఇవన్నీ నా తెలివితేటల వల్ల వచ్చాయనుకున్నా ఇన్ని రోజులు. బొంగున్నా మీకు తెలివితేటలు. మీకు ఏదైనా వీక్ పాయింట్ ఉందంటే అదే. మీకేం లేవు తెలివితేటలు. ఆ తెలివితేటలే ఉండుంటే నేను రిచ్ని ఎప్పుడో కనిపెట్టేసేవారు. అందుకే నా పని కొంచెం ఈజీగా అయిపోయింది. తొడపాషం పెట్టేస్తా. సరే సరే, సారీ సారీ. మేడం, ఇప్పటి వరకు మీకోసం చేసినవన్నీ నా ఎర్నింగ్స్తోనే చేశాను. కాకపోతే ఎలా చూసుకున్నా ఆ డబ్బు మా నాన్నదే. అదే కొంచెం బాధగా ఉంది. ఈసారి నుంచి సొంతంగా ఏదైనా పని చూసుకుని మిమ్మల్ని హ్యాపీగా చూసుకుందాం అనుకుంటాను మేడం. ఏం అక్కర్లేదు, నువ్వు నా కోసం ఇన్ని రోజులు చేసింది చాలు. ఇప్పటి నుంచి నేను నీ కోసం చేస్తా. నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండి నీ రైటింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆ చారిటీస్ కూడా నేనే చూసుకుంటా. నువ్వు నాకు సతీష్ నారాయణలా వద్దు, సత్యబాబులా కావాలి. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ ఎందుకులే, నేనేమి ఇవన్నీ ఫ్రీగా చేయట్లేదు. ఓహో, ఇంట్లో పనులు చేయాలా? ఆ చేస్తా, నో ప్రాబ్లం. లేదు, నేనే చేస్తాలే. మన మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా చిన్న చిన్న గొడవలు రావడం కామన్. సో ఎవరైతే వచ్చి సారీ చెప్తారో వాళ్ళకి ఇంకొకరు గిఫ్ట్ ఇవ్వాలి. అలా అయితే మీరు నాకు బోల్ గిఫ్ట్లు ఇవ్వాలి. ఏడ్సావులే. సత్యబాబు, మనకు ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారనుకో, వాళ్ళ ఫ్యూచర్ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? మేడం, చిన్నప్పుడు నాకు క్రికెటర్ అవ్వాలని కోరిక మేడం, కానీ ఎందుకో కుదరలేదు. మనకు పుట్టే ఇద్దరు పిల్లల్లో కుదిరితే వాళ్ళని క్రికెటర్ని చేద్దాం, లేకపోతే వాళ్ళు నచ్చిన పిల్లలు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అంతేగాని ఖచ్చితంగా చదవాలి, జాబ్ చేయాలి ఇలా ఫోర్స్ చేసి వాళ్ళ 95 లోపల మాత్రం అసలు పడేది మేడం. ఓకే, స్టడీస్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ నేర్పిద్దాం. మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళే సెటిల్ అవుతారు. నేనైతే మన అమ్మాయికి పెళ్లి అని అస్సలు ఇబ్బంది పెట్టను. తనకు నచ్చిన టైంలో నచ్చిన వాడిని చూసుకొని తనే చేసుకుంటుంది. అమ్మాయిలా ఉన్నప్పుడు అందరూ ఇలానే అంటారు, అమ్మలా మారాక అందరూ అలానే ఉంటారు. చిన్నప్పుడు అమ్మ కొడుతుంది అనుకుంటాం, కానీ ఆ సిచ్యువేషన్లో మన పిల్లల్ని మీరు కూడా కొడతారు. పెళ్లి వయసు వచ్చాక పెళ్లి అని దొబ్బేస్తారు. అంతెందుకు మేడం, చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో చిచ్చి మా నాన్న ఇంటికి తాగేసి వస్తున్నాడరా, డబ్బులు దొబ్బెట్టుకుని మరి ఈ దరిద్రాన్ని ఎలా తాగుతారా బాబు అని అనేవారు. కానీ ఇప్పుడు ఒకడు ఫుల్ ఎత్తాడు అనుకోండి, పక్కన ఎక్కడ తాగేస్తాడు అని భయంతో దించకుండా తాగేస్తున్నారు. ఇదంతా ఒక లైఫ్ సైకిల్ మేడం. అవును సత్యబాబు, నువ్వు నన్ను పెళ్ళయ్యాక కూడా మేడం అని పిలుస్తావా? పిల్లల ముందు అసహ్యంగా ఉంటుంది. చిచ్చి, పెళ్ళాక ఎవరన్నా మేడం అని పిలుస్తారా? సై మెయ్ దా ఇలా పిలుస్తాను. సారీ మేడం, అలా నాకు కూడా చిరాకే. ఏరా, ఒరే, అమ్మ ఇలా పిలవడం ఇష్టం, అలానే పిలుస్తాను. సరే, ఈ హ్యాపీ మూమెంట్ లో డాన్స్ చేద్దాం పద. పదండి, మా గోదావరి కుమ్మేత్తర మామూలు ఉండదు.
సరే సరే సరేనంటూ సరాసరి సీతాకోకలాగా చుట్టావే నా హృదయాన్ని మరి 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 ఇంత ముద్దస్తుంటే ఏం చేయమంటావే చెప్పేయవే ఈ పసివాణి. సో గైస్ వాట్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. హరీ అప్.